ఒక పట్టం కట్టి అతనికి రాజకీయాన్ని అప్పచెప్పారు. కానీ ఇవాళ ఇతను చేసిన నిక్కర కేసుల వల్లనే ఇలాగా అది ఎంత నిజం లేకపోతే ఇంత దారుణంగా ఓడిస్తారా రాష్ట్ర ప్రజలు అనేది కూడా కొంచెం ప్రజలు కూడా ఆలోచించి ఇటువంటి ఇంత మంచి పనులు చేస్తూ ఇటువంటి రాజ్యాన్ని వెళ్తూ ఇటువంటి రాష్ట్రాన్ని అప్పచెబుతూ ఇతను ఇటువంటి పనులు చేస్తాడా అని ఈసారి పంతం కట్టుకొని ఓడించారని చెప్పుకోవాలి. అంటే అరవింద్ కేజ్రీవాల్ కూడా చిన్న స్థాయి నుండి కూడా అంత పొజిషన్కి వచ్చాడు. అంత పొజిషన్కి వచ్చాక కూడా మళ్ళీ అలాంటి పనులు చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? మరి అంత కింద స్థాయి నుంచి, అంత తక్కువ స్థాయి నుంచి, అంత చిన్న స్థాయి నుంచి అటువంటి స్థాయికి ఎదిగినప్పుడు, సామాన్య స్థాయి నుంచి ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినప్పుడు అతను మరి జాగ్రత్తగా ఉండాలి కదా. అంటే ఇన్నాళ్ళు చూసిన రాజకీయాన్ని మర్చిపోయారా, లేకపోతే ఎదిగొచ్చిన మెట్టును మర్చిపోయారా, ఎక్కువచ్చిన స్థాయిని మర్చిపోయారా తెలియదు. కానీ మొత్తానికైతే మాత్రం చిత్తుగా అయితే మాత్రం ఓడించారనమాట. అంటే సీఎం అభ్యర్థి కూడా ఓడిపోవడం దాని వెనక ఈవీఎం మిషన్ ట్యాపింగ్ అదే కొంతమంది అంటారు. దానిపై మీ అభిప్రాయం? మరి అంతకు ముందులో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చింది, సరిపోయింది. తర్వాత ఇక్కడేమో మరి అక్కడేమో అదో బీజేపీ వచ్చింది, టీడీపీ వచ్చింది, మరి అక్కడ సరిపోయింది. మరి ఇది కూడా దాని పాలన వచ్చిందా? రాలేదు కదా, అదేమీ లేదు కదా. మరి ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఈసారి ఎలక్షన్ లో ఇంపాక్ట్ పడతా లిక్కర్ కేసు ఇక్కడ ఎవరి మీద పడుతుంది ఇంపాక్ట్? బీఆర్ఎస్ కి తప్పకుండా పడుతుంది. ఎందుకనంటే మరి ఆమె ఒక లేడీ అయి ఉండి, ఒక సాటి మహిళ అయి ఉండి ఇటువంటి వాటిలలో తలదూర్చకూడదు, ఇటువంటి వాటిలలో మాట్లాడకూడదు. 6,500 కోట్లు అంట. మరి కుర్చీ తాత చదువుతున్నాడు చూడండి. మడతబెడి కొడితే మళ్ళీ ఇంట్లో పోయి పడాలి. కల్వకుంట్ల చంద్రశేఖర్, కల్వకుంట్ల నీ ఇంటి పేరు, చంద్రశేఖర్ నీ పేరు. మరి కల్వకుంట్ల